తెలంగాణ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేదల పెన్నిధిగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేసిన నాయకుడు అని టీఆర్ఎస్ జిల్లా నాయకులు కేతిరి రాజశేఖర్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నందు పుట్టినరోజు వేడుకలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి పన్నులు పంపిణీ చేశారు. అలాగే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ననపనేని నరేందర్, జిల్లా నాయకులు కేతిరి రాజశేఖర్, పత్రి సుభాష్, భాస్కర్ రాజు, పోషాలు, కళ్యాణ్, సమక్క, మరియమ్మ, విజయ, రాధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు కేతిరి రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేదల పెన్నిధిగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేసిన నాయకుడు అని అన్నారు. చంద్రశేఖరరావు గారి నాయకత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వం. జై కేసీఆర్, జై కేసీఆర్. ఓకే, రైట్ 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 రైట్. నువ్వు తిరిగి రైట్ బాయ్, రైట్ బాయ్. ఓకే ఓకే ఓకే. జరగండి కొంచెం. ఈరోజు 14వ డివిజన్ ఎన్మాముల మార్కెట్ వద్ద మన మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినటువంటి ఉద్యమ నాయకుడు గారి జన్మదిన సందర్భంగా 14వ డివిజన్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆసియా ఖండంలోని పెద్ద మార్కెట్ అయిన ఎన్మాముల మార్కెట్ వద్ద కేక్ కటింగ్ చేయడం, అదేవిధంగా పాలాభిషేకం చేయడం, పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గారు నన్నపనేని నరేంద్ర గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రావడం జరిగింది. అదేవిధంగా 14వ డివిజన్ వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన సంక్షేమ పథకాలు అయితే ఇప్పుడు జరిగే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పథకాల మీద ఇలాంటి ఏం జరుగుతుందో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో తెలియజేస్తుంది. ఏది ఏమైనా కానీ గత ప్రభుత్వం కేసీఆర్ గారి గవర్నమెంట్లోనే అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఏది ఏమైనా ఈ మన రాష్ట్రం సుశాంతిలో ఉండాలంటే మన కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే బాగుంటుందని, అదేవిధంగా కేసీఆర్ గారి మంచి ఆరోగ్యాలతో ఉండాలని వచ్చే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది మనకు తెలియవరుస్తున్నాం. ఎందుకంటే ఏది ఏమైనా కానీ కేసీఆర్ గవర్నమెంట్లో మనకు అభివృద్ధి జరిగింది కాబట్టి మళ్ళీ వచ్చే గవర్నమెంట్ మన కేసీఆర్ గారి గవర్నమెంట్ వస్తుంది కాబట్టి 14వ డివిజన్ కార్యకర్తలు కానీ, ఉద్యమకారులు కానీ, పార్టీ శ్రేణులు కానీ ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఏ ఇబ్బందులైనా, కేసులు అది ఇదని ఇబ్బందులు పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళు అనుకుంటే మనకు రక్షక బంధువులాగా మనకు కేసీఆర్ గారు గవర్నమెంట్ మన ఇండియా చేసిన పథకాలు మనకు ధైర్యం అవుపడతాయి కాబట్టి ప్రజలలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు.